ప్రభునందు మాకు అత్యంత ప్రియులైన దేవుని ప్రజలందరికీ యేసుక్రీస్తు వారి ఉన్నతమైన శ్రేష్టమైన పూజింపదగిన నామం పేరిట శుభాలు ప్రకటిస్తున్నారు. మీరంతా బాగున్నారా? క్షేమంగా ఉన్నారా? ఆరోగ్యంతో ఉన్నారా? ప్రతిరోజు మీకోసం ప్రార్థన చేస్తున్నాం. మీరందరూ కూడా ఆత్మలో బలపడాలని, మానసికంగా ఎల్లప్పుడూ కూడా పటిష్టమైన స్థానంలో ఉండాలని, శారీరకంగా కూడా దేవుడు అన్ని విధాలుగా మిమ్మల్ని దీవించాలని క్రైస్ట్ వర్షిప్ సెంటర్లో మీకోసం బలమైన ప్రార్థనలు జరుగుతున్నాయి. జాన్ వెస్లీ మినిస్ట్రీస్ అనే ఈ యూట్యూబ్ ఛానల్లో ఉన్న మీరందరూ కూడా ఆన్లైన్ ఫ్యామిలీలో ఉన్న మిమ్మల్ని అందరినీ దేవుడు బలంగా దీవించాలని మీకోసం పట్టుదలగా ప్రార్థన చేస్తున్నాం. మా కోసం కూడా మీలో చాలామంది ప్రార్థన చేస్తున్నారు. అందుకు మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ప్రతిరోజు ఉదయాన్నే మనం లేచిన తర్వాత వాగ్దానాన్ని ధ్యానం చేయడం వలన దేవుని దీవెన మరియు స్ఫూర్తిని మనం పొందుకుంటున్నాం. రోజంతటికి కావాల్సిన శక్తిని దేవుడు మనకి ఇస్తున్నాడు. ఈరోజు వాగ్దానం కోసం కనిపెడుతున్నారు కదా, కీర్తన గ్రంథం 69వ కీర్తన 33వ వచనాన్ని చదువుకుందాం. Psalm 69 and verse 33. యెహోవా దరిద్రుల మొర ఆలకించువాడు, ఖైదులో ఉంచబడిన తన వారిని ఆయన తృణీకరించువాడు కాడు. 69వ కీర్తనను మెస్సైనిక్ సామ్ అని పిలుస్తారు. ఇందులో రాయబడిన చాలా విషయాలు యేసుక్రీస్తు ప్రభు జీవితంలో మనకు కనబడతాయి. ప్రవచనాత్మకమైన కీర్తన ఇది. బైబిల్ గ్రంథంలో, కీర్తన గ్రంథంలో 150 కీర్తనల్లో కొన్నింటిని మెస్సైనిక్ సామ్స్ అంటారు. దానిలో రాయబడిన కొన్ని విషయాలు యేసు ప్రభు జీవితంలో స్పష్టంగా నెరవేరాయి. ప్రియులారా గమనించండి, దావీదు భక్తుడి కీర్తన రాస్తున్నప్పుడు తన జీవిత అనుభవాలన్నింటినో వీటిలో ప్రస్తావిస్తున్నాడు. ఈ 33వ వచనం దగ్గరకు వచ్చేసరికి అంటాడు, దేవుడు దరిద్రుల మొర ఆలకించువాడని. ఈ మాట కొంచెం లోతుగా మనం ధ్యానం చేస్తే దేవుని ఔన్నత్యం మనకు అర్థమవుతుంది. ప్రపంచంలో ఈ రోజున దరిద్రుల మొర వినేవారు లేరు. వీరికి ఎవరూ లేరు, వీరికి ఎవరూ ఆసరా లేరు, ఎవ్వరూ వీరిని ప్రోత్సహించేవారు లేరు అన్నప్పుడు అలాంటి వారిని మోసగించడానికి చాలామంది బయలుదేరుతున్నారు. చూడండి, కొన్ని ప్రాంతాల్లో కబ్జాలు జరుగుతూ ఉంటాయి, స్థలాలు లాక్కుంటూ ఉంటారు. ఆ వ్యక్తులకు ఎవరూ లేరన్నప్పుడు, లేదా వృద్ధాప్యులు ఉన్న తల్లిదండ్రులు ఉంటే వారికి పిల్లలు ఎవరు లేరు, లేదా వారు దూర ప్రాంతాల్లో ఉన్నప్పుడు కొంతమంది ఎన్ని ఆటలైనా ఆడిస్తారు. వ్యవస్థలను మేనేజ్ చేసి చాలామందిని ఇబ్బంది పెట్టేవాళ్ళు కూడా ఉన్నారు. దరిద్రుల మొర వినేవాళ్ళు లేరు, ఈ రోజుల్లో పట్టించుకునేవారు లేరు. కానీ దేవుడు అలాంటోడు కాదు. ఎవరైతే దీనస్థితిలో ఎవరైతే ఉన్నారో వారు ప్రార్థన చేసినప్పుడు దేవుడు వారి ప్రార్థన వింటాడు అని బైబిల్లో రాయబడింది. యేసు ప్రభు వారి లోకంలో ఉన్నప్పుడు కూడా ఆయన ఫోకస్ అంతా కూడా అలాంటి వారి మీదే. అందును బట్టి యేసు ప్రభు జీవితాన్ని మీరు పరిశీలన చేస్తే ఆయన సమాజంలో ఉన్నతమైన స్థితిలో ఉన్నవారితోనో, లేదా రాజులతోనో, అంతఃపురాల్లో ఉన్నట్టుగా మనం చూడం. ఆయన సామాన్యులైన వారితో ఉన్నట్టుగా చూస్తాం. సుంకరులతోనో పాపులతోనో కలిసి భోజనం చేస్తాడని పరిసయ్యులు చాలాసార్లు యేసు ప్రభువుని చూసి సణుక్కున్నారు. ఆయన దృష్టి ఎప్పుడు కూడా దీనదరిద్రుల మీదే. వారు లేవనెత్తాలని, వారిని బలపరచాలని, వారిని ధైర్యపరచాలనే ప్రభు యొక్క ఆలోచన. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా అనేకమైన సంస్థలు, చారిటబుల్ ఆర్గనైజేషన్స్ కానీ, ఫిలాంథ్రఫిక్ ఆర్గనైజేషన్స్ కానీ దీన ప్రజలను, బీద వారిని జ్ఞాపకం చేసుకుంటున్నారు అంటే, వారు లేవనెత్తబడాలని అహర్నిశలు ప్రయత్నం చేస్తున్నారంటే, వారి ధనాన్ని, వారి యొక్క బలాన్ని, వారి యొక్క సమయాన్ని వెచ్చిస్తున్నారంటే దీనంతటికి కారణం యేసు ప్రభు చూపించిన మాదిరి. దరిద్రుల మొర ఆయన ఆలకిస్తాడు. నీ ప్రార్థన దేవుడు వినేవాడు. ఆయన బహుశా నేను ఎవరూ పట్టించుకోవట్లేదేమో, ఈ రోజుల్లో ఎవరూ నీ వైపు తొంగి చూడడం లేదేమో, నీకు సహాయం చేయడానికి కానీ, మాట సహాయమైన నీకు ఇవ్వడానికి ఎవరు నీ దగ్గరికి రావట్లేదేమో. బట్ ఆ పర్టికులర్ టైంలో యూ కెన్ లుక్ అన్ టు యువర్ సేవియర్ హూ కెన్ ఆన్సర్ యువర్ ప్రేయర్. నీ ప్రార్థన ఆలకించి దేవుని వైపు నువ్వు చూడగలిగితే అద్భుతాలు చూస్తావు. దేవునికి ఉన్న పేరు ప్రార్థన ఆలకించువాడని. 65వ కీర్తన 2వ వచనం కూడా మాట ఉంటుంది, ప్రార్థన ఆలకించువాడా సర్వ శరీరులు నీ యొద్దకు వస్తారని. యేసు ప్రభు దగ్గరికి ఎందుకు ఈ రోజున అనేక మంది వస్తున్నారు? ప్రపంచవ్యాప్తంగా అనేక మంది యేసు ప్రభు వైపు ఎందుకు తిరుగుతున్నారంటే ఆయన ప్రార్థన ఆలకించువాడు. ఆయన రాజమండ్రి క్రైస్ట్ వర్షిప్ సెంటర్లో ప్రతి ఆదివారం ఎంతోమంది ఎన్నో సాక్ష్యాలు చెబుతూ ఉంటారు. కొన్నింటిని అవకాశాన్ని బట్టి సంఘం ముందు ప్రజెంట్ చేస్తున్నామో, చాలా సాక్ష్యాలు చాలామంది నన్ను కలుసుకుని చెబుతున్నప్పుడు దేవునికే మహిమ, సమస్త ఘనత యేసయ్యకే. అద్భుతాలు చేసేవాడు ఆయన, ఆశ్చర్యకాలు జరిగించేవాడు ఆయన. ఈరోజు నీవు ఉన్న దీన దరిద్ర స్థితిని ప్రభువు చూస్తాడు. దీనులను దేవుడు పెంట కుప్పల మీద లేవనెత్తి మహిమ సింహాసనం మీద కూర్చుండబెట్టగలిగే సామర్థ్యం లేని వాడు ఆయన. బైబిల్లో ఎంతోమంది ఉదాహరణలు మనకున్నారు.
దావీదు భక్తుణ్ణి మనం పరిశీలన చేస్తే గొర్రెల దొడ్ల నుండి దేవుడు అతన్ని పిలిపించి తన ప్రజలను ఇశ్రాయేలును ఏలుబడి చేసే స్థాయికి దేవుడు తీసుకొచ్చాడు. ఎవ్వరూ ఊహించుంటారు దావీదు ఆ స్థాయికి వస్తాడని. గొర్రెలు కాసుకుంటున్నాడు, బహుశా ఇప్పుడు 100 గొర్రెలు ఉంటే ఇంకో 200 గొర్రెలు మేపుతాడేమో తన జీవితాంతం అంతా కలిపాను అనుకోవచ్చేమో. కానీ ఆ పరిస్థితుల నుంచి దేవుడు తీసుకొచ్చి ఇశ్రాయేలు ప్రజల్ని పరిపాలన చేసే స్థాయికి తీసుకొచ్చాడు. అండ్ దావీదు పరిపాలన చేసిన ఆ సమయం ఇశ్రాయేలు చరిత్రలో ఒక బంగారు యుగంగా, స్వర్ణయుగంగా మనం చెప్పొచ్చు. అలాంటి ఉన్నతమైన ఆశీర్వాదాలతో దేవుడు దావీదుని నింపాడు. ఒకవేళ ఈ రోజున నీ జీవితంలో కూడా నా మొర ఎవరు వింటలేదండి, నన్ను ఎవరు పట్టించుకోవట్లేదని బాధపడుతున్నావేమో, దేవుడు నీ ప్రార్థన ఆలకిస్తాడు. అంత మాత్రం కాకుండా ఖైదులో ఉంచబడిన తన వారిని ఆయన తృణీకరించేవాడు కాదు. కొంతమంది ఏ నేరం లేకపోయినా, ఏ తప్పు లేకపోయినా అన్యాయంగా తీర్పు తీర్చబడి లేదా అన్యాయంగా నిందలు మోపబడి ఖైదులో ఉండేవాళ్ళు, చెరసాల్లో ఉండేవాళ్ళు ఉంటారు. అలాంటి వారు లోపలుండి ఏడుస్తూ ఉంటారు, మా పరిస్థితి ఏంటి, మాకు విడుదల ఎవరు, మమ్మల్ని పట్టించుకున్నారు ఎవరు. బైబిల్ సెలవిస్తూ ఉంది, అలాంటి వారిని దేవుడు తృణీకరించాడట. సమాజం నేను తృణీకరించచ్చేమో, సమాజం నీ గురించి తప్పుగా మాట్లాడచ్చేమో, కానీ నీ దేవుడు అలాంటి వాడు కాదు, నిన్ను తృణీకరించడు ఆయన. గాడ్ స్టిల్ లవ్స్ యూ. దేవుడు ఇంకా నిన్ను ప్రేమిస్తూనే ఉన్నాడు. కేవలం నేను భౌతిక సంబంధమైన చెరసాల గురించి మాట్లాడడంలా, కొన్నిసార్లు ప్రభువు కొరకు నువ్వు అనుభవించే శ్రమ, నిందలు, అవమానాలు, దేవుడు వాటిని చూస్తున్నాడు. తగిన సమయంలో నీకు జవాబునిస్తాడు, ఆశీర్వాదం ఇస్తాడు. ధైర్యంగా ఉండు, కృంగిపోవద్దు, వేదన పడద్దు, అధైర్యపడద్దు, అయ్యో నాకేమీ లేదని బాధపడద్దు. నీవు ప్రభువు ఉన్నాడు. అన్నింటికన్నా, అందరికన్నా శ్రేష్టమైన బహుమానం ఆయనే. దేవుని వరం ఆయన. ఆయన నీతో ఉన్నారు కనుక ప్రభువును స్తుతించు, గణపరచు, నీ జీవితంలో అద్భుతాలు జరుగుతాయి. ప్రేమగల తండ్రి, ఈ ఉదయకాల్సినంతవరకు మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు స్తోత్రాలు. దరిద్రుల మోరను ఆలకించువాడు నాయన, ఖైదులో ఉంచబడిన వారిని తృణీకరించువాడు కాదు గనుక నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ మాటలు మా ప్రియులను బలపరిచినట్లుగా సహాయం చేయండి. నీ కొరకు ఎవరైతే నింద అనుభవిస్తున్నారో, ఇబ్బంది కొలిమిలో ఉన్నారో, వారందరినీ బలపరిచి లేవనెత్తని మహిమతో నింపండి. ఈ రోజంతటి కావాల్సిన స్ఫూర్తిని ప్రతి ఒక్కరికి దయచేయండి. ఘనత మహిమ నీకే చెల్లిస్తూ యేసయ్య నామం పేరిట అడిగి వేడుకొనిచున్నాం తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ డియర్ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే. అమెరికాలోని తెలుగు ప్రజలకు శుభవార్త. 2024 ఆగస్టు 31వ తారీఖున న్యూయార్క్ నగరంలో ఇంటర్నేషనల్ క్రిస్టియన్ లీగ్ ఆధ్వర్యంలో నార్త్ అమెరికా తెలుగు క్రిస్టియన్ కాన్ఫరెన్స్ జరగనున్నది. అమెరికాలో వివిధ రాష్ట్రాల నుండి అనేకులను ఈ కాన్ఫరెన్స్కు ప్రత్యేకంగా ఆహ్వానించుచున్నాం. ఈ సభలో దైవజనులు డాక్టర్ జాన్ వెస్లీ గారు, శ్రీమతి బ్లెస్సీ వెస్లీ గారు, రెవరెండ్ శామ్ బోదాలా గారు, డాక్టర్ కెవాల్ గారు శక్తిగల దేవుని వాక్యం అందించి ప్రతి ఒక్కరి నిమిత్తం ప్రార్థించెదరు. బ్రదర్ శ్రీమంత్, బ్రదర్ శామీ పచ్చిగళ్ళ ఆధ్వర్యంలో సువార్త సంగీతము మరియు స్తుతి ఆరాధన నిర్వహించబడను. సజీవుడైన క్రీస్తు ప్రభు ద్వారా జీవితాల్లో నూతన మార్పును అనుభవించిన వారు రక్షణ సాక్ష్యములు అందించెదరు. ఓ బలమైన ఉజ్జీవం కోసం ప్రతి ఒక్కరూ కుటుంబముతోనూ స్నేహితులతోనూ తరలి రావలసిందిగా NATCC నిర్వాహకులు కోరుచున్నారు. మీటింగ్ అనంతరం ప్రేమ విందు కలదు. అమెరికాలోని తెలుగు ప్రజల క్షేమము మరియు శ్రేయస్సు కొరకు ప్రత్యేక ప్రార్థనలు జరుపబడును. మరిన్ని వివరములకు మమ్మను సంప్రదించండి. మా నంబర్ 001-312-900-6704. దేవుడు మిమ్మును దీవించునుగాక. మీరు ఇంతవరకు విన్న దైవ సందేశం మరియు దేవుని సేవకులు చేసిన ప్రార్థన మీకు ఆశీర్వాదకరముగా ఉన్నదని విశ్వసించుచున్నాము. ఈ సందేశాన్ని మీ స్నేహితులకు, బంధువులకు షేర్ చేయండి. మీకు ఏదైనా ప్రార్థన అవసరత ఉన్నచో మా ఫోన్ నంబర్లకు కాల్ చేయండి. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే విశ్వాసంతో సాగుచున్న ఈ పరిచర్యను ప్రోత్సహించండి. మరిన్ని వర్తమానాలు, పాటలు వినుటకు జాన్ వెస్లీ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొనండి. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడైండును గాక.